వెల్కమ్ పార్ట్ 2 కి ఇప్పుడు పోతాం రైల్వే స్టేషన్ పోయి ఏమేమి చేస్తామో మొత్తం చూద్దాం. ఇప్పుడు మన వాళ్ళందరూ బాయ్ చెప్తారు. హలో బాయ్ గాయ్స్, బాయ్ బాయ్ మన పోదాం. హైదరాబాద్ వాళ్ళతో మనతో వచ్చే గాయస్. ఇగో ముగ్గురు వస్తున్నారు. ఇగో పిల్లలు ఉన్నాడు. నెంబర్ కోసం కొట్టుకుంటారు గాయస్. ఇక్కడ నెంబర్ కోసం కొట్టుకుంటారు. అన్న అన్న అవి చెప్తే జిమ్ ట్రైనర్. హాస్టల్ బయటికి వచ్చేసినాం గాయస్. పోతాను మా హాస్టల్ పైన, హాస్టల్ రూమ్ పోతాను గాయస్. మనతో సిద్ధు గాయస్ ఉన్నారు. బాయ్ 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 అందరితో బాయ్ చెప్పుకుంటే మన సిద్ధు మనతోనే ఉంటారు ఇప్పుడు లాస్ట్ దాకా. అంటే రైల్వే స్టేషన్ దాకా గాయస్. మనం ఎట్లయినా రైల్వే స్టేషన్ లాస్ట్ కొట్టేసి అలా దిగేటప్పుడు అలా చిన్న బ్లాగ్ వేస్తాం, అలా చిన్న వీడియో క్లిప్ పెట్టేస్తాం. మనతో ఉన్నారు మన అంత లగేజ్ వచ్చి వస్తున్నారు కదండి. ఇప్పుడు కర్ణాకర్ ఆడ వెయిటింగ్ చేస్తున్నారు గైస్. ఎందుకంటే వాళ్ళ డాడీ 1000 రూపాయలు కొట్టిండు. ఆ 1000 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు మనం బేకరీలో కర్ణాకర్ కానీ కూర్చోబెట్టి 1000 రూపాయలు ఒడగొడదాం అంతే. మళ్ళా కర్ణాకర్ గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ అయిపోయినా పైసలు కొట్టిల్లు? అవి అయిపోయిందా? కర్ణాకర్ గారు కనిపించలేదు. పద పద పైసలు వచ్చేసినాయి గాయస్. ఫైనల్లీ పైసలు వచ్చినాయి. వైజాగ్లో ఏంటి మమ్మీ ఎవడు? బస్ దిగేసినాం గాయస్. ఇప్పుడు రైల్వే స్టేషన్ పోతాను. రైల్వే స్టేషన్లో పోతా టికెట్ తీయాలి. మన వాళ్ళు ముందుకు పోతున్నారు. రైల్వే స్టేషన్ ముందు దింపురా అయ్యా అంటే ఏడునో దింపిండు. నడుచుకొని పోతాను ఏమేమో. వాడు బస్సోడు ఏటో ఏమో అర్థమవుతుంది. రైల్వే స్టేషన్ ఏమో అక్కడ ఉన్నది చూపిస్తాను. రైల్వే స్టేషన్ బ్రో ఆడ దిగినాం. ఇంత దూరంలో దిగినాం. నడుచుకొని పోతాను నేను, కర్ణాకర్ భాయ్, ఈశ్వర్ భాయ్, బొంబాయి ఈశ్వర్ భాయ్ బోల్తే. ఇప్పుడు రైల్వే స్టేషన్ పోవాలి. రైల్వే స్టేషన్లో పోయి అటు ఇటు కొద్దిగా రిలాక్సేషన్లో అలా కూర్చోవాలి. బ్యాగ్ అయితే చాలా బరువు ఉన్నది. కొత్త రైల్వే స్టేషన్ కొత్త రైల్వే స్టేషన్ కాదురా, విశాఖపట్నం రైల్వే స్టేషన్. కర్ణాకర్ భాయ్ మొత్తం తెలుసు. ఓ అన్న మనతోనే ఓ అన్న ఫోటో దిగుతాడన్న. ఫోటో దిగుదాం. ఫోటో దిగి లోపల పోదాం. కాడలకి వరణ కొంబన తలచ చేటదు శరియా కాడలకి వరణ కొంబ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా. వచ్చినాం గాయస్. రైల్వే స్టేషన్ వచ్చినాము. ఏపీ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది ట్రైన్. అది ఎగ్దాం అనుకున్నా కానీ వెళ్ళిపోయింది గాయస్. మన వాళ్ళు ఏమో ఆడ కూర్చొని ఉన్నారు. టైం పాస్ చేయాలి. ఇప్పుడు ఎవరు ముంబై ఎల్టీటీ వచ్చేదాకా చూడాలి. టికెట్ అయితే తీసినాం. ఏదో టికెట్ అయితే తీసినాం. టీసీ కూడా వస్తే ఏమంతాడో ఏమో తెలియదు. ఇక మన వాళ్ళు చూడండి ఏం చేస్తారు. ఇప్పుడు పొద్దుగాల అయిపోయింది. విజయవాడ దగ్గరలో ఉన్నాం మేము. విజయవాడ దగ్గరలో అంగన్నాం. ఇగో రామవరం పాడంలో ఆపిండు ట్రైన్. స్లో డౌన్ చేశారు చూడండి. ట్రైన్ ఆగిపోయింది. ఇప్పుడు దిగుదామని చూస్తాను. ఈశ్వర్ భాయ్ ప్రెస్ చేసింది. ఇప్పుడే లేచినాం. నైట్ మొత్తం అనుకున్నాం. 2-3 సార్లు టీసీ కూడా వచ్చిండు. టికెట్ లేదు. కొంచెం వయసు से तो सताए ना देखूं तुझको चैन आता है साहिबा नींदे विंदे
रातें